వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతిర్మయి గుండావచ్చుల. ఇప్పుడు ఒక ఫన్నీ టాపిక్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ హీటింగ్ టాపిక్, బర్నింగ్ టాపిక్. లైలా అనే మూవీ విశ్వక్సేన్ హీరోగా, డ్యూయల్ రోల్ ఐ థింక్. అండ్ అందులోనూ హీరోయిన్ గెటప్, లేడీ గెటప్ వేసి రంజింప చేయడానికి ముందుకొచ్చారు. దాని ట్రైలరు, టీజర్ ఏదో సంథింగ్ విడుదల కార్యక్రమంలో పృథ్వీ అనే ఒక కమేడియన్ స్టేజ్ మీదకి వచ్చి అభ్యంతరకరమైన రాజకీయానికి, అది వేదిక సినిమా రంగం, సినిమాలకి రాజకీయాలకి దయచేసి ముడిపెట్టద్దండి. ముడిపెడితే ఇలాగే ఉంటుంది. మీకు ఎవరినైనా స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు కాన్షియస్ ఎవరిని పిలుస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది ఇక నుంచి ఇదొక పాఠంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా, మీ స్క్రిప్ట్ ఏంటి, మీకు ఎన్ని నిమిషాలు కేటాయిస్తున్నాము. సినిమాలో కామెడీ వేరు, రియల్ టైం కామెడీ వేరు కదా. తేలిపోతుంది కాదు, మీ భవిష్యత్తులు పేలిపోతాయి. దట్ ఈస్ ప్రోవెన్. విశ్వక్సేన్ గారు వింటున్నారా? మీకు తెలుసు, మీరు సారీ చెప్పారు. ఆఫ్ కోర్స్ యు ఆర్ రెస్పెక్టబుల్ పర్సన్. We respect your talent, extreme talent you have, and you are a coming star, already proven star. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మీకు తెలుసు, మీ అంతరాత్మకి తెలుసు స్టేజ్ మీద మీరున్నారనేసి, చిరంజీవి గారు ఉన్నారనేసి, ఎవరు పడితే వాళ్ళు వాడుకునేదానికి రాజకీయాలు. మీకు ఒక సినిమా రంగం ఉంది, సినిమా రంగం మీద చక్కగా సినిమాకి సంబంధించిన మీరు షోస్ చేసుకోండి, సినిమాకి సంబంధించిన మాటలు మాట్లాడుకోండి, మీ సినిమా మీరు ప్రమోట్ చేసుకోండి. ఆ ప్రమోట్ చేసే విధానంలో మంచి కామెడీ, మంచి ఈవెంట్, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి, మంచి వేసుకోండి. ఇదేంటిది రాజకీయ మీరు ఒక్కటే ఆలోచించండి. మీకెంత సినిమా రంగానికి ఎంత ఫాలోయింగ్ ఉందో అంతకు మించిన ఫాలోయింగ్ రాజకీయానికి ఉంది. ఏ పార్టీకైనా ఇర్రెస్పెక్ట్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అదొక పెద్ద, మీకు తెలియట్లేదు, అదొక ఊబి అండి, మురికి గుంట. దాంట్లో ఎందుకు మీరు పొల్లాడుతానంటారు? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్? హెల్దీ సినిమా, దాంట్లో పొల్యూట్ కావద్దు. మీరు పృథ్వీరాజ్ అనే కమెడియన్, ఆ కమెడియన్ ఆయన యొక్క పంచులు సినిమా పంచులో, కామెడీ పంచులో ఎలా ఉంటాయో మేబీ నాలాంటి వాళ్ళకైతే చాలా వికారంగా అనిపిస్తాయి అనుకోండి. అవి నచ్చే వాళ్ళకి నచ్చవచ్చు, దట్ ఈస్ ఓకే, ఫైన్. అంటే చాలా కేటగిరీస్ వ్యూయర్స్ ఉంటారు కాబట్టి, ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, నచ్చిన దాన్ని ఓన్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇచ్చిన వేదికని, మీరు ఏర్పరచుకున్న వేదికని, మీ సినిమాని మీరు కష్టపడి 24 క్రాప్స్ కష్టపడి, ఒక నిర్మాత యొక్క ప్రతి పైసా దీంట్లో ఉంటుంది. ఒక డైరెక్టర్ యొక్క కష్టం, ఒక హీరో కష్టం, హీరోయిన్ కష్టం, టెక్నీషియన్స్ కష్టం, సినిమా కార్మికులు, పరిశ్రమ 24 క్రాప్స్కి సంబంధించి 24 క్రాప్స్కి సంబంధించిన కార్మికుల కష్టం ఫైనల్గా ప్రేక్షకులకు ముందుకు వస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మీరు 4 గోడల మధ్య మీరు ఏం చేసుకున్నా ఎవరు చూడరు. బట్ పబ్లిక్లోకి వచ్చేసరికి అదే కదండి, ఇట్ ఈస్ గోయింగ్ టు మింట్ మనీ ఫర్ యూ. డోంట్ యూ ఫర్గెట్ దట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్. మీరు ఎవరిని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి? ఇది చాలాసార్లు రిపీటెడ్గా జరుగుతోంది విశ్వక్సేన్ గారు. అండ్ ది సేమ్ లైలా దర్శక నిర్మాతలకు కూడా నేను వినమ్రంగా ఐ జస్ట్ వుడ్ లైక్ టు సజెషన్ కాబట్టి నాకు తోచింది సలహా ఇస్తాను. మీకు నచ్చినట్టు ఇవ్వడం నా వల్ల కాదు, నాకు తోచిన సలహా ఇస్తాను, వీలైతే గ్రహించండి. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ ద పీపుల్ ఆన్ యువర్ డయాస్. అందులోనూ పాలిటిక్స్ అనేది ఒక ఊబి, ఒక మురికి గుంట. దాంట్లో మీరెందుకండి? మీది ఒక ఎంటర్టైన్మెంట్, మీరు 10 మందికి ఎంటర్టైన్ చేస్తారు. 3 గంటల సినిమానో 2 గంటల సినిమానో మీరు ప్రజల్లోకి మా ఎమోషన్స్, ఒక ప్రేక్షకులుగా మా ఎమోషన్స్ని గుర్తించి మాకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ అందించాలి. ఫీల్ ప్రౌడ్, ఫీల్ గుడ్, ఫీల్ ఎంటర్టైనింగ్, ఫీల్ కామెడీ, ఫీల్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ కమ్. అండ్ ఒక విస్తరిలో వడ్డించి మాకు పెట్టాలని చూస్తారు. మమ్మల్ని సక్రమంగా భోంచేయనివ్వండి. ఇందులోకి రాజకీయాలను లాగి మీరు నష్టపోతుందండి. తద్వారా అభిమానులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, మీకు అభిమానులు ఉంటారండి.
మీ సినిమాని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆ అభిమానులు మీరు ఒక వర్గం వారు, ఒక రాజకీయ పార్టీ అభిమానులు మీరు కోల్పోయినట్టే కదా. దానివల్ల మీకు నష్టం కదా, లాభం ఎక్కడుంది? ట్రై టు అండర్స్టాండ్ దట్ అండ్ డోంట్ ఎవర్ రిపీట్. అట్ ది సేమ్ టైం మీరు మా చెవిలో పువ్వులు పెట్టచ్చు, బట్ అందరికీ తెలుసండి ఆ వేదిక మీద ఎవరున్నారు, ఎవరున్నప్పుడు మాట్లాడారు, ఎవరున్నప్పుడు మాట్లాడలేదు. అందరు చెవిలో పువ్వులు పెట్టడం మానేసి మీ సినిమాకి మీరంత కష్టపడుతున్నప్పుడు కష్టే ఫలే, ఆ ఫలితాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఫలితాన్ని మా దగ్గర నుంచి, మాలాంటి ప్రేక్షకుల దగ్గర నుంచి మీరు రాబట్టుకోవాలి అని ప్రేక్షకులు కోరుతున్నారు. విమర్శకులు సైతం అభినందించాల్సిన సినిమా మీరు విమర్శలతోనే మీరు గాలి పట్టుకుపోతే సినిమా భవిష్యత్తు శూన్యం. నమస్తే.